హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి వరమహాలక్ష్మి పండగ వస్తుంది కదా అనేసి నేనైతే కిచెన్ కాస్త క్లీన్ చేసుకున్నానండి. తర్వాత కిచెన్ వర్క్ అయితే పెయింటింగ్ అయితే చేపించేసి కిచెన్లో ఉండే సామాన్ అంతా నీట్గా కడిగి తుడిచి ఎండబెట్టి మళ్ళీ ఎక్కడ ఉండేవి అక్కడైతే నీట్గా సర్దుకునేసానండి. తర్వాత ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకోవాలి అంటారు కదా, అందుకనేసి నేను మా అమ్మాయి అయితే ఇలా గోరింటాకు అయితే పెట్టుకున్నామండి. గోరింటాకు వచ్చేసి ఆషాఢ మాసంలో అమ్మగారి ఇంటిలో ఉంటుందంట. అందుకని ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులైతే ఎర్రగా పండుతాయి అని పెద్దలు అంటూ ఉంటారు. నాకైతే అంత బాగా అయితే తెలియదు. పెద్దవాళ్ళు ఏం చెప్తే అదైతే ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు చూసారుగా, నేనైతే కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. కిచెన్ క్లీన్ చేసుకునిందంతా ఈ వీడియోలో అయితే చూపించలేదండి, ఎందుకంటే లాంగ్ వీడియో అవుతుందని. కొంచెంగా అయితే చూపించాలంటే చాలా లేట్ అవుతుందని, అందుకని అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించలేదు. తర్వాత కిచెన్ అంతా అయితే నేనైతే పెయింటింగ్ అయితే చేపించేసాను. చూసారుగా, నేను మా అమ్మాయి అయితే మెహందీ అయితే వేసుకున్నాము. ఎందుకంటే మాకైతే ఇక్కడ బెంగళూరు సిటీలో గోరింటాకు అయితే ఎక్కడా దొరకదు. అందుకనేసి ఇలా మెహందీ అయితే నేను మా అమ్మాయి వేసుకున్నాము. చూసారుగా ఎంత బాగా, ఫస్ట్లోనే చూపించానుగా ఎంత బాగా ఎర్రగా పండిందో. ఇప్పుడైతే నేను సేమియా ఉప్మా చేద్దామని నెక్స్ట్ డే ఉదయం అయితే నేను ఇలా సేమియా ఉప్మా కోసం అయితే 2 గ్లాస్ సేమియా అయితే తీసుకొని లైట్గా కొంచెం ఆయిల్ అయితే వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కాస్త అయితే వేపుకున్నాను. అవి అయితే పక్కన ఉంచాను. ఇప్పుడైతే ఈ అందరూ అయితే అనుకుంటారు కదా, ఈమె ఇంత జల్దీ కిచెన్ అయితే ఎందుకబ్బా క్లీన్ చేస్తుంది, ఇంకా వరమహాలక్ష్మి పండగ అయితే చాలా రోజులు ఉంది కదా అని ఎవరైనా అనుకుంటారు కదా. కానీ నేనైతే టెంపుల్ వెళ్దామనేసి ముందుగా అయితే క్లీన్ చేశానండి. నేనైతే అరుణాచలం వెళ్ళాలని, అందుకనేసి జల్దీ అయితే నేనైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. పనిలో పనిగా అలాగే అరుణాచలం వెళ్ళినట్టు ఉంటుంది. తర్వాత వరమహాలక్ష్మి పండగకి కలిసి వస్తుంది కదా అనేసి, అందుకనేసి ఇలా అయితే కిచెన్ అయితే క్లీన్ చేశానండి. ఈ కిచెన్ అయితే క్లీన్ చేసేటప్పటికే నాకైతే 3 డేస్ అయితే పట్టిందండి. చాలా టైం పట్టింది. అందుకే నేను ఇంతకుముందు వీడియోలో అయితే నేను టిఫిన్ చేసినప్పుడు కిందే పెట్టి వీడియో తీసేదాన్ని కదా, అందుకనేసి. ఎందుకంటే మా డైనింగ్ టేబుల్ పైన కొంచెం సామాన్ అయితే అక్కడక్కడ పెట్టి ఉంచేసాను. అందుకనేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి తీసేకైతే అవ్వలేదు వీడియో. మామూలుగా కొని డైనింగ్ టేబుల్ పైన పెట్టి తీయాలంటే నాకైతే వీడియో కరెక్ట్గా రాదు. ఎందుకంటే అది చాలా ఇరుకుగా అయితే ఉంటుంది. అందుకని నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టకుండా నాకైతే చాలా బాగా కింద అయితే పెట్టి వీడియో తీస్తే చాలా బాగా అయితే అనిపిస్తుంది. కానీ ఒక 5 మినిట్సే కింద అయితే ఉంచుతాను. తర్వాత ఎక్కడైతే నీట్గా సర్దుకునేస్తానండి. నాకైతే ప్రతి ఒక్క దానిపైన నీట్గా మూతలు ఉంచుకోవాలి. అలా ఉంటేనే నాకు నచ్చుతుందండి. తర్వాత ఇప్పుడు చూసారుగా, సేమియా అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కనైతే ఉంచుకొని ఇప్పుడైతే తిరగమాత కోసమని ఒక గరిటె ఆయిల్ అయితే పోస్తూ ఉన్నాను. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోని ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగబెళ్ళు వేసి అవి కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్, తర్వాత కొంచెం కరివేపాకు, నేనైతే 5 ఆర్ 6 పచ్చిమిర్చి, తర్వాత 3 ఎండుమిర్చి అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసి కాస్త వేగిన తర్వాత ఇందులో 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసి తర్వాత అవి మరిగిన తర్వాత సేమియా అయితే వేసి కలిపేసానండి. సేమియా ఉప్మా అయితే ఒక టైంకి అయితే చాలా టేస్టీగా బాగుంటుంది. పిల్లలైతే కొంచెం ఇది మ్యాగీ మాదిరిగా ఉందని ఇష్టపడైతే తింటారు. మా ఇంట్లో అయితే అలాగే తింటారండి. వేరే వాళ్ళదైతే నాకైతే తెలియదు, వేరే వాళ్ళ గురించి. చూస్తూ ఉన్నారుగా, ఇలా అయితే నేను ఉదయం పూట మా పిల్లల కోసం అయితే సేమియా చేసి తర్వాత బాక్సుల కోసం అయితే మధ్యాహ్నం మళ్ళీ అన్నం అయితే చేసి బీన్స్‌కాయ కర్రీ అయితే చేసి ఇచ్చి పంపించానండి. ఇది ఉదయం పూట అయితే కాస్త తినేకి బాగుంటుంది. తర్వాత మధ్యాహ్నం పాపం వాళ్ళు సాయంకాలం వరకే స్కూల్లో ఉండాలి కాబట్టి ఇదైతే సరిపోదు. అందుకని నేను ఎప్పుడు సేమియా ఉప్మా, తర్వాత ఉప్మా అవన్నీ నేనైతే లంచ్ బాక్స్‌కి ఇవ్వనండి. ఎందుకంటే అది తింటే మనకే కొంచెం
కడుపులో ఒక మాదిరే ఉంటుంది కదా! అందుకనేసి నేనైతే అలాంటివి లంచ్ బాక్స్‌కైతే నేను ఇచ్చేయలేదు. ఇది ఉదయం పూట తినేకి మాత్రమే కొంచెం అర్జెంట్‌గా చేశాను. నేను మధ్యాహ్నం ఏం వంట చేశాననేసి వీడియో అయితే తీయలేదు. తర్వాత మళ్ళీ యథాప్రకారం ఇల్లయితే క్లీన్ చేసుకునే దాంట్లో అయితే నాకు పనే సరిపోయింది. ఎక్కడికైనా గుడికి వెళ్ళాలంటే మనం ఉన్నది, లేనియి అన్నీ ఎత్తి అన్నీ క్లీన్ చేసుకునేకే మనకి పనే సరిపోతుందండి. అందుకే ఇలా అయితే అర్జెంట్‌గా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను. చూడండి. నేనైతే అరుణాచలంకోని వెళ్ళి వచ్చినాకే ఈ వాయిస్ డబ్బింగ్ అయితే చెబుతూ ఉన్నాను. అరుణాచలం అయితే చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎవరైనా వెళితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడి గాలి మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడైతే చాలా మంచి గాలైతే వస్తుంది. కొంతమంది చెబుతూ ఉంటారు, అక్కడ పోయి గిరి ప్రదక్షిణ చేస్తే కొంచెం ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిపోతావి అని చెబుతూ ఉన్నారు. తగ్గుతావి అనేసి. నాకైతే అంత బాగా తెలవదండి. అందరూ వాళ్ళు వీళ్ళు చెప్పేవి విని నేనైతే చెబుతూ ఉన్నాను. నేనైతే ఆషాఢ మాసంలో గోరింటాకు వేసుకున్నాను గదా! అదైతే ఈ వీడియోలో చూపిస్తాను. చూద్దాం రండి. ఇలా అయితే మరిగిన తర్వాత సేమియా అయితే వేసి కలిపి సేమియా ఉప్మా అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మనం మెయిన్ ఉప్పు అయితే వేసుకోవాలండి. నేనైతే ఇందులో సేమియా ఉప్మాలో ఉప్పు వేయాలన్న విషయమే మర్చిపోయాను. ఇప్పుడు నేనైతే వేశాను. ఉప్పు అయితే చూసుకున్నాను. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయావండి. ఎప్పుడైనా ఉడుకుడుగ్గా తినాలనిపించినప్పుడు ఇదైతే చాలా అర్జెంట్‌గా కావాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా అయితే అయిపోతుంది. మనం జల్దీ చేసుకొని ఉడుగ్గానే తింటే చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఇది చల్లగా అయితే మాత్రం టేస్టే బాగోదు. ఇప్పుడైతే మంట అయితే తగ్గించుకొని ఇలా సేమియా ఉప్మా అయితే ఉడికించుకోవాలి. చూసారుగా ఇంకాసేపయితే ఇంకా కాసేపయితే ఇదైతే ఉడకాలండి. ఎప్పుడు చేసేలా కాకుండా అప్పుడప్పుడు ఒక టైంకి ఇలా సేమియా ఉప్మా కొని పిల్లలకి ఇవ్వచ్చు. నాకు జాస్తి పని ఉన్నప్పుడు మాత్రం ఇలా నేనైతే సేమియా ఉప్మా చేస్తూ ఉంటాను. నేను ఫ్రీగా ఉన్నప్పుడైతే ఇలా సేమియా ఉప్మా లాంటివైతే మా ఇంట్లో అయితే ఎవ్వరు తినరండి. అందుకనేసి నేనైతే ఎక్కువగా చేయను. మా ఇంట్లో బాగా ఇష్టంగా తినేదొచ్చేసి చపాతీ. అందుకే నేను జాస్తి చపాతీనే చేస్తాను. ఆల్మోస్ట్ నా వీడియోలలో చపాతీనే ఉంటుంది. చపాతీ, బెండకాయ పల్య మా ఇంట్లో చాలా ఇష్టంగా అయితే తింటారు. లేదా ఆకుకూర పల్య అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. నాకు అదే కావాలి. ఆకుకూర మా పిల్లలైతే సామాన్యంగా తినరు. ఇలా పల్య చేసి పెడితే తింటారు కదా! ఆకుకూర హెల్త్‌కు ఎంతో మంచిది. అందుకనేసి నేనైతే అప్పుడప్పుడు ఆకుకూరలైతే పిల్లల కోసం చేసి పెడుతూ ఉంటాను. సౌండ్స్ వస్తూ ఉంటవి. ఏమీ అనుకోవద్దండి. చూసారుగా నా మెహందీ నేను వేసుకున్న మెహందీ అయితే చాలా బాగా పండింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.